హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత్ర మీడియా. ఈరోజు మీ అందరి ముందున ఒక సక్సెస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విమెన్ ఉన్నారనమాట. అసలు విమెన్ అంటేనే ఆవిడ గుర్తొస్తారు. షీఈ్ ఎ కన్వీనర్ ఆఫ్ ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్. షీఈ్ ఎ ఫార్మర్ డీన్ ఆఫ్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఎన్నో మైల్ స్టోన్స్ని ఎదుర్కొంటూ అలానే ఎన్నో అవార్డ్స్ని పొంది మనకి ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పడానికి మన ముందుకు వచ్చేసారు విజయ్ కేదార్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా? సో అసలు మెయిన్గా ఈ March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటారు కదా, కానీ ఎంటైర్ మంత్ అంతా మనం జరుపుకుంటాం. అసలు దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఎలా వచ్చిందమ్మా విమెన్స్ డే? అది చెప్పాలంటే 1988వ సంవత్సరం న్యూయార్క్లో ఒక 15,000 మంది స్త్రీలు, మహిళలు అన్నమాట, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఎందుకంటే వాళ్ళ పని గంటల్లో తగ్గించమని, వాళ్ళ వేతనాలు పెంచమని, తర్వాత ఓటు హక్కు ఇవ్వమని చెప్పి. అంటే 1908వ సంవత్సరంలో 15,000 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి న్యూయార్క్లో ఈ విధంగా చేయటాన ఏమైందనమాట, అది ఒక గుర్తింపు వచ్చింది. దానికి సోషల్ నెట్వర్క్, అది అమెరికన్ సొసైటీ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ జస్ట్ రికగ్నైజ్ దర్ హార్డ్ వర్క్ అండ్ దే నేషనల్ ఉమెన్ డే అన్నారు. ఎప్పుడు? 1908వ సంవత్సరంలో. కానీ 1910వ సంవత్సరం సరికి గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. చాలా రికగ్నిషన్ వచ్చిందనమాట. అంటే అందరికి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు నేషనల్ లెవెల్లో అనుకున్న దాన్ని గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఏమైంది? ఇంటర్నేషనల్ అయిపోయింది. దాని తర్వాత 1911వ సంవత్సరంలో యూరోప్లో ఒక జర్మన్ యాక్టివిస్ట్ అనమాట, ఆమె పేరు ఏమందంటే చెప్తాను, క్లారా జట్కిన్. ఆమె ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ ఉమెన్ డేని March 19వ తారీఖున సెలబ్రేట్ చేసుకోవాలని 1911వ సంవత్సరంలో చెప్పింది. దాని తర్వాత 1921వ సంవత్సరంలో March 8th ఇంటర్నేషనల్ ఉమెన్ డేగా పరిగణించబడింది. ఇది ఏమీ లేదమ్మా, మన మహిళల యొక్క ఏమంటాం అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవటానికి. అంటే మనం భారతీయులంగా మనం చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి వేతనాల్లో తేడా లేదు, ఉద్యోగ విరమణంలో తేడా లేదు, అన్నిట్లో సమానంగా మనం ఉన్నాం. కానీ కొన్ని దేశాలు అలా లేదు. రిటైర్మెంట్ ఏజ్ కూడా తక్కువే ఉంది పురుషులతో పోలిస్తే, వేతనాలు కూడా తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ పోరాటం, ఓటు హక్కు లేదు, దీనంతా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని మనం ఉమెన్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ అని చెప్పి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే అన్ని ఫీల్డ్లోనూ ఉన్న మహిళలు ఏ విధంగా మనం కష్టపడ్డాము, పైకొచ్చాము, ఒకళ్ళ కష్టం ఇంకొకళ్ళకి తెలియాలని చెప్పేసి అనేక రకమైన ప్రోగ్రాంలు ఈ మంత్ అంతా కూడా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఇది జరుపుకుంటారు. దాన్నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అనమాట. ఇది దీని యొక్క ప్రాధాన్యత. 1908లో స్టార్ట్ అయింది ఎక్కడ? న్యూయార్క్లో. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన అందరం చేసుకుంటున్నాం. అంతే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారమ్మా. అసలు మీరు ఫుడ్ సైన్స్లో టాప్ 1, అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటమ్మా ఫుడ్ సైన్స్ మీద? ఫుడ్ సైన్స్లో కాంట్రిబ్యూషన్ అంటే ఏమి లేదమ్మా, నేను యాక్చువల్గా చదువుకునే రోజుల్లో నేను డాక్టర్ కావాల్సిన దాన్ని, MBBS. ఏదో కారణాల వల్ల 1.5 మార్క్స్లో నాకు తప్పిపోయింది. హోమ్ సైన్స్ అంటే ఏంటో తెలియకుండా నేను ఎంటర్ అయ్యాను తిరుపతిలో, MSCలో, అదే తిరుపతి యూనివర్సిటీలో. తర్వాత నాకేమైందంటే హోమ్ సైన్స్ అసలు 3 నెలలు నేను చదవలేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా యాంబిషన్ అంతా డాక్టర్ పైన, MBBS పైన ఉంది. ఏమోలే హోమ్ సైన్స్ ఏంటో అని చెప్పట చిన్న చూపుగా ఉన్నానమాట. నా ఫ్రెండ్స్ చదివితే విని అలా 3 నెలలు అయిన తర్వాత నేను డిసైడ్ చేసుకున్నా, వై నాట్, నేను ఎందుకు PhD చేయకూడదు? MBBS డాక్టర్ ఎక్కర్లేదు, PhD డిగ్రీ కావాలని పట్టుదలతో చదువుకొని MSc చేసుకున్నాను, PhD చేశాను, పోస్ట్ డాక్టరల్ ఫెలో కూడా చేశాను. అది CSIR ఫెలోతో. నాకు MScలోనే మిచిగన్ స్టేట్, కెనడా నుంచి నాకు అవార్డు వచ్చిందనమాట 2 ఇయర్స్కి. తర్వాత ఆ విధంగా అట్లా చూసుకొని వచ్చిన తర్వాత నేను MSc ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ చేశాను. మరి PhD చేసేటప్పుడు ఫుడ్ టెక్నాలజీలో కూడా నాకు నాలెడ్జ్ ఉంది, అంటే ఫుడ్ సైన్స్ టెక్నాలజీలో. సో ఈ రెండింటిని మేళం చేసుకుని మన సొసైటీకి ఎందుకు కొంత చెయ్యకూడదు? ఎందుకంటే ఎన్నో రకాలుగా ఉన్నది మనకు. నిజంగా చెప్పండి, నేను చాలా దేశాలు తిరిగాను. భారతదేశంలో ఉన్నంత వనరులు కానీ, మన యొక్క తెలివితేటలు కానీ,
మన రిసోర్సెస్ కానీ ఎవరికి లేవమ్మా. నేను నిజంగా చెప్తున్నాను, భారతీయులకు పుట్టడం మన అదృష్టం అని నేను చెప్పచ్చు. కానీ ఇలాంటి సమయంలో మనం అనుకున్నాం ఆకలి బాధలు, మాల్ న్యూట్రిషన్, వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా మనం సహకరించాలి, ఎలా, ఎందుకంటే ఒకళ్ళు చేసే పని కాదు, శాస్త్రీయంగానే చేయాలి, అటు పబ్లిక్లోకి రావాలి, సైంటిఫిక్ రిజల్ట్స్ ఉండాలి దానికి. ఈ విధంగా చేసుకుంటూ నేను యాక్చువల్గా ఎంఎస్సి చేసినప్పుడేమో పోర్క్ మీద వర్క్ చేశాను, రెసిపీస్ డెవలప్మెంట్ చేయటంలో. పిహెచ్డిలో లెగ్యూమ్స్ పైన చేశాను, హార్స్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ పైన. ఈ విధంగా చేసుకుంటూ, అంటే మన ఫుడ్ పైనే వర్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నాలో ఒక విధమైన చేసి, ముఖ్యంగా మన సొసైటీలో వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ ద పాపులేషన్, అంటే చిన్నపిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వాళ్ళకి ఆహార భద్రత ఎలా కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యం గురించి చెయ్యాలన్న దాని మీద నాకు వచ్చింది. దాని తర్వాత నేను మామూలుగా సర్వీస్లోకి ఎంటర్ అయ్యాను. పోస్ట్ డాక్టర్ ఫిల్ అయిన తర్వాత నా ఫస్ట్ సర్వీస్ గుజరాత్, వల్లభ్ విద్యానగర్, సర్దార్ పటేల్ యూనివర్సిటీ. అక్కడ పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ని స్థాపించి 4 సంవత్సరాలు చేసిన తర్వాత మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చేయాలి కాబట్టి, గుజరాత్ నా పుట్టినది రాష్ట్రం కాదు కదా, మన ఆంధ్రాకి వచ్చేయాలని చెప్పేసి అప్పుడు నేను ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా చేరాను. చేరిన తర్వాత బాపట్లో సెకండ్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ పెట్టాలనుకున్నారు. నా యొక్క నైపుణ్యతని, నా యొక్క నాలెడ్జ్ని చూసి అక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్గా వేసేశారు. 11 సంవత్సరాలు ఏకధాటగా ప్రిన్సిపల్, మామూలుగా 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇస్తారు, 11 సంవత్సరాలుగా చేశాను. కాలేజీ బాగా డెవలప్ చేసేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. ఇక్కడే ప్రొఫెసర్గా అయ్యాను. తర్వాత ప్రిన్సిపల్, డీన్గా రిటైర్ అయ్యాను. ఈ మధ్యలో ఒకటి ఏం జరిగిందంటే, నన్ను అబ్రాడ్కి పంపించారు, మిచిగన్ స్టేట్ యూనివర్సిటీకి యాజ్ ఏ ఎఫ్ఏఓ ఫెలోగా, మెయిన్గా టు లెర్న్ సంథింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పైలట్ లాంటి పని చేయలేదు, కొన్ని అవి చేయలేదు, ఇవి చేయలేదు. కానీ నాకేమో మనకి కొంచెం నేర్చుకోవడానికి కదా ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళాను. నా అడ్వైజరు ఎప్పుడు చూసినా ఐఎమ్ చేసింగ్ ద బీన్స్ అనేవాడు. ఆయన చేసేది ఒక్క ఫీల్డ్ బీన్ మీద వర్క్ చేస్తున్నాడు. నేను హార్స్ గ్రామ్ ఉలవల మీద చేసా, పెసల మీద చేసా, తర్వాత గ్రీన్ గ్రామ్ అంటే బెంగాల్ గ్రామ్ శనగలు, ఈ మూడింటి మీద చేసి నేను ఎంత చేస్తే ఆయన ఒక్క లెగ్గుని పట్టుకుని నేను ఐఎమ్ చేసింగ్ ద బీన్స్ అంటున్నాడని. ఒకరోజు నేను చేశాను, లంచ్ టైంలో ఒక టేబుల్ అరేంజ్ చేసేసి మన పల్సెస్ తోటి, సీరియల్స్ తోటి ఏమేమి ఫుడ్స్ చేయగలమో నేను కొన్ని చేశాను. కొన్ని మన ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, అన్నీ కొనుక్కొచ్చేసాను. నాతో వచ్చిన ఫ్రెండ్స్ని, ఎందుకు విజయ ఎన్ని ఖర్చు పెడుతున్నారు మీరు అని అంటే, మన ఇండియా ప్రైడ్ని మనం పెట్టుకోవాలి. ఒక్క లెగ్యూమే చేస్తూ నేను చేసింగ్ అంటే బానికి రాదు కదా అని సమోసాలు, ఈ కిచిడి, అన్నీ నేను చేయగలిగి చేశాను. ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకున్నాను. హోటల్లో కొనగలిగిన కొన్ని ఒక టేబుల్ మీద పెట్టేశాను. మా అడ్వైజర్ సర్ప్రైజ్ అయిపోయినాడు, అమ్మో ఇన్ని అని ఇమ్మీడియట్గా నన్ను ఆర్టికల్ రాయమన్నాడు. ఒక పేపర్ రాయమంటే ఏం చేస్తాము, నేనేమో నా రిజిస్టర్, నా పేపర్స్ ఏం తీసుకెళ్ళాల. అప్పుడు లైబ్రరీకి వెళ్ళి నా పేరు చెప్పా, నా పబ్లికేషన్స్ ఉంటుంది ఏమంటే, నాకు అప్పుడు తెలియదు. లైబ్రరీలో అతను కూర్చోపెట్టి, అమ్మ నీ పేరు చెప్పు మొదటి. నా పేరు విజయలక్ష్మి అని ఉన్నది. విజయలక్ష్మి కుమారి, ఖాదర్ విజయ ఇన్నిటి మీద పెట్టేసి 12 రెఫరెన్సెస్ తీసి పెట్టేశాడు, ప్రింట్అవుట్ తీసి. అవన్నీ కూర్చొని పేపర్ లాగా రాస్తే వాళ్ళు మిచిగన్ బీన్ డైజెస్ట్లో ప్రింట్ చేసుకున్నారు. ఫారిన్ అంటే ఆయన పేరు కూడా వేసుకొని నా పేరు ఫస్ట్ పెట్టి, అట్లా అంటే మన యొక్క స్ట్రెంత్ మనం చూపించుకోవాలి కదా. ఇప్పుడు ఆయన ఒక్కదానమే చేస్తున్నాడు, నేను చేస్తున్నా అంటే నేను అలా ఊరుకుంటాను. మనం ఇన్ని చేశారు కాబట్టి నిజంగా ఇట్ వాజ్ రియల్లీ నైస్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. నేను అనుకుని నేను చేయగలిగినాను. కొంచెం డబ్బులు ఖర్చు అయ్యాయి, డాలర్స్ కదా, ఎవరైనా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని. కానీ అట్లా నేను వెళ్ళింది యూనివర్సిటీ తరఫున, ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఆ విధంగా చేశానమ్మా. సో ఇంటర్ ఫ్యాకల్టీ పీజీ ప్రోగ్రామ్ అనేది మీరు ఇనిషియేట్ చేశారు కదా, అసలు ఆ ప్రోగ్రామ్ మీరు ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటమ్మా? ఇప్పుడు కారణం ఏంటంటే, మనకి మన యొక్క పంటలు కన్నా చూస్తే, మన గ్రీన్ రెవల్యూషన్ అని వినుంటాం, హరిత విప్లవం అని ఉంటాం. గ్రీన్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, తర్వాత ఇప్పుడు పింక్ రెవల్యూషన్ అంటే మాంసం. దాంట్లో
ఇన్ని రివల్యూషన్స్ వచ్చి మనకు ప్రొడక్షన్ వైజ్ బాగా వచ్చేసాం, కానీ నిల్వ పద్ధతులు కానీ వాల్యూ ఎడిషన్ కానీ ప్రాసెసింగ్ కానీ మనకు లేదు. ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే ఏం చేయాలి? దానికి నాలెడ్జ్ కావాలి, అవునా కదా? ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కాస్ట్లీ టాపిక్, ఐ మీన్ కాస్ట్లీ సబ్జెక్టు, చాలా ఖర్చు అవుతుంది వీళ్ళందరూ బాగా బయటికి వెళ్ళి చదువుకోవాలంటే. అప్పుడు నాకు ఐడియా వచ్చి అగ్రికల్చర్ వాళ్ళకి, వెటర్నరీ వాళ్ళకి, న్యూట్రిషన్ వాళ్ళకి ముగ్గురికి కలిపి ఇంటర్ ఫ్యాకల్టీ పీజీ ప్రోగ్రామ్ అని నేను పెట్టినప్పుడు నేను డైరెక్టర్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీగా ఉన్నాను. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద న్యూట్రిషన్. నాకు ఫుల్ పవర్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు మన భారతదేశానికి ఎవరైనా ఫారినర్స్ వచ్చినా ఏదో ఇన్స్టిట్యూట్కి వస్తారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని ఈ కోర్స్ కంటెంట్ని డెవలప్ చేసి నేను యూనివర్సిటీలో పెట్టించేసి స్టార్ట్ చేశాను అగ్రికల్చర్ యూనివర్సిటీలో. మంచి రెస్పాండ్ వచ్చింది బాగా, ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి కూడా బాగుంది, వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ కూడా బాగుంది. ఫుడ్ ప్రాసెసింగ్ చాలా, ఫుడ్ టెక్నాలజీ చాలా విలువ ఉంది ఇప్పుడు. సో ఆ విధంగా నేను చేసి పెట్టాను. అయితే ఒకటి నేను చాలా సంతోషంగా చెప్పగలిగింది ఏంటంటే, నేను డెవలప్ చేసిన కోర్సు వెబ్సైట్లో పెట్టేశారు. దాన్ని చూసి మిగతా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ కోర్స్ కంటెంట్ని నా చేతనే మాడిఫై చేయించారు. గీతం యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, గీతం వైజాగ్, జేఎన్టీయూ కాకినాడ, ఇట్లా చేసిన తర్వాత ఇది వెబ్లో ఉంది కదా కోర్సు. నేను రిటైర్ అయిపోయాను, 2006లో రిటైర్ అయ్యాను యాజ్ అ డీన్గా. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు నాకు ఫోన్ వచ్చింది ఒకరోజు 7 o'clock ఈవినింగ్, అమ్మా నువ్వు యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కోర్స్ కంటెంట్. నేను అనుకున్నా ఈజీగా డెవలప్ చేసేటప్పుడు, తర్వాత తెలిసింది ఐ హ్యావ్ టు టేక్ ద రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆ కోర్సును డెవలప్ చేసి వెబ్లో పెట్టాలి. సరే అని చెప్పేసి అప్పుడు ఆ కోర్స్ తీసుకొని డెవలప్ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు అది వెబ్లో అవైలబుల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈపీజీ పాఠశాల ఫుడ్ టెక్నాలజీ, దాని ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ డిగ్రీ కోర్సు, ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఓరియంటెడ్. సపోజ్ యూ వాంటెడ్ టు టేక్ అప్ ఎనీ టైప్ ఆఫ్ ద బిజినెస్ ఆన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ మెటీరియల్ డీటెయిల్గా ఇచ్చింది. సో అది మీకు వస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ నీడ్ ఏమి, ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ తక్కువైపోయింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది. దీనికి తగినట్టుగా మనకి టెక్నాలజీ కావాలి, వయబుల్ టెక్నాలజీస్ కావాలి. సో దీన్ని ప్రభుత్వం ఆలోచించి అంత ఇదిగా పెట్టింది. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు అది వెబ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి అది ఇంటర్ ఫ్యాకల్టీ పీజీ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసింది ఆ విధంగా వచ్చింది. దాట్ ఈజ్ ద పరిణామం అన్నమాట. ఓకే, చాలా హ్యాపీ అమ్మా నేను దానికి మాత్రం. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఎవరు ఏ ప్రాజెక్ట్ రాదు, ఎవరు ఇవ్వరు. బట్ నాకు రిటైర్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వర్క్ చేశాను దాని మీద. సో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, మనకి ఇయర్స్ అవుతున్న కొద్దీ అన్నీ కల్తీ ఐటమ్సే దొరుకుతున్నాయి. అటువైపు ఫ్రూట్స్ అవ్వనివ్వండి, వెజిటేబుల్స్ అవ్వనివ్వండి, అసలు హెల్తీ ఫుడ్ అనేది మనకి దొరకడానికే కష్టం అవుతుంది. అసలు టెక్నాలజీ ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అయ్యిందమ్మా? ఇప్పుడు టెక్నాలజీ మనకి చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఒక టెక్నాలజీ అంటే ఇప్పుడు ఏది చేసుకున్నా మనకి అభివృద్ధిలోకి ఉపయోగపడుతుంది. దాని సరైన మార్గంలో ఉపయోగించుకున్నంత వరకే. ఇప్పుడు ఆహార పదార్థాల్లో కల్తీ అనేది మనం ఎదురు చూసేవాళ్ళం కాదు. స్వచ్ఛమైన పాలు కానీ, స్వచ్ఛమైన ఆహారం కానీ, కల్తీ లేనివి దొరికాయి మనకి. ఇప్పుడు ఏమైంది, ఏది పట్టుకున్నా కల్తీనే అయిపోతూ ఉంది. ఏది చూసుకో ఒక్కటి మనకి కనీసం పాలు తాగాలన్నా కూడా భయపడుతున్నాం ఇప్పుడు. పాలు అనేది సమృద్ధమైన ఆహారం పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడాను. కొంతమంది పాలు తాగే బతికిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటిది ఇప్పుడు ఆ పాలపైన ఎంతో మనం రోజు చూస్తూనే ఉన్నాం టీవీలో. మరి ఈ మధ్యవర్తులు, అటు పండించేవాడికి లాభం లేదు, ఇటు తినేవాడికి లాభం లేదు. మధ్యవర్తుల వల్ల ఈ కల్తీలంతా జరిగిపోయి ప్రతి వస్తువు మనకి ఇది అని చెప్పడానికి వెళ్ళేది అది పెద్ద ఇదనమాట. మనకి చట్టాలు ఉన్నాయి. 1954 నుంచి కూడా ఈ అడల్టేషన్ అరికట్టడానికి ఉన్న చట్టాలు ఉన్నాయి. కానీ మనకి భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే సరైన పనిష్మెంట్ లేదు. దానివల్ల కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేయటం ఈజీనే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఏ ఇయర్లో 1998లో ఐ వాజ్ ఇన్ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఫర్ 3 months యాజ్ ఎఫ్ఎఫ్ ఫెలోగా వెళ్ళాను అక్కడ. అప్పుడు చూసినప్పుడు ఒక రోజున ఇట్లానే ఈవినింగ్ ఉన్నప్పుడు టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంది.
ద్రాక్ష పళ్ళల్లో పైన ఇన్సెక్టిసైడ్ కంటామినేషన్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే ఆల్ ద థింగ్స్ వర్ కొలాప్స్డ్. అసలు బిజినెస్లో లేదు అది. అప్పుడు నేను అనుకున్నా అసలు ఎంత పవర్ఫుల్ టీవీకి మెసేజ్ ఒక జస్ట్ స్క్రోలింగ్. నేను అనుకున్నాను అంటే అది చూడు మొత్తం పంటనే వాళ్ళు నాశనం చేసేసారు. ఇప్పుడు అంటే దాన్ని ఆలోచించు. ఎందుకంటే మనకు పాలసీస్ బాగున్నాయమ్మా, తెలివితేటలు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వచ్చేసరికి మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. అదొకటే బాధ. సో ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తింటున్నారు. అందుకే మీరు అప్పట్లో ఏం తినేవారమ్మా? మంచిగా ఇడ్లీ, చట్నీ. ఇప్పుడు ఇడ్లీ కూడా కల్తీగానే ఉంది, ఏం తినాలన్నా భయం వేస్తుంది. ఇప్పుడు ఏమి లేదమ్మా, మన సౌత్ ఇండియా మన ట్రెడిషనల్ ఫుడ్ చాలా మంచిది. నువ్వు ఇంట్లో మొదటి నుంచి మనకి ఏకేది అలవాటు, సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, మిల్క్, ఆకుకూరలు, దుంపకూరలు ఇవన్నీ మంచిది. కొంతమంది ఏమంటారు ఇప్పుడు నీలాగా చిన్నగా అంటే టీనేజర్స్, నేను ఆలు ఫ్రైయే తింటాను, రసము ఆలు ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. నువ్వు అదే తింటే నీకు ప్రోటీన్ మాంసకృతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ బాడీ పెరగాలి కదా. ఇప్పుడు మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ అవర్ ఫుడ్ ఓన్లీ. మ్యాక్రోన్యూట్రియంట్స్ కానివ్వండి, మైక్రోన్యూట్రియంట్స్ కానివ్వండి, ఫైబర్, ఇవన్నీ మనకి ఉన్నది. ఇప్పుడు ఈ రోజున మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి చాలామంది ఎవరిని చూసినా బీపీ ఉందంటాడు. చదువుకునే పిల్లలైతే అమ్మో నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, నాకు ఇంత వర్క్ ఉంది. రిటైర్ అయ్యే వాళ్ళు అదే ఉన్నారు, స్కూల్లో చదువుకునేవాడు అట్లానే ఉన్నాడు. ఎవరిని చూసినా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జంక్ ఫుడ్కి, స్ట్రీట్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయినాం. ఇదివరకు బయట ఫుడ్ తినాలంటే చాలా ఆలోచించేవాళ్ళం. మానిటరీ అన్న అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, లేకపోతే మన ట్రెడిషన్ అని అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, మన ఇంటికి నలుగురిని పిలిచామంటే స్విగ్గీకి ఆర్డర్ చేసేస్తున్నాం. ఇదివరకు అలా కాదు, ఆప్యాయతతో వండి పెట్టేవాళ్ళు. అరే పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఈ వంటలు ఇష్టం, ఈ వంటలు ఇష్టం, ఈ నాన్ వెజ్ ఇష్టం, ఇది ఇష్టం, ఆ స్వీట్ ఇష్టం అని ఇంట్లో మన ప్రేమతో కలిపి చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. ఇది మనం వెస్ట్రన్ కల్చర్ని తీసేసుకున్నాం. ఏం చేస్తున్నాం, ఒక ఫోన్ కొట్టేస్తాం, బిర్యానీ తీసుకురావయ్యా, అది తీసుకురావయ్యా, ఇది తీసుకురా, అయిపోయాయి అంత ఎక్క కూర్చున్నాం, తినేస్తున్నాం, అయిపోయింది. సో ఈ విధంగా ఏమైపోయింది, మనం డిటాచ్ అయిపోయినాం. మనకి జాయింట్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంట్లో చెప్పడానికి పెద్దవాళ్ళు లేరు. అసలు ఆహారపు విలువలే తెలియటల్లా మనకి. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి నిజంగా చెప్పాలంటే. ఏదో పొద్దున్న మన ఇద్దరికి ఏం చేసేవాళ్ళం, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం, మధ్యలో లంచ్ చేసేవాళ్ళం, రాత్రికి డిన్నర్ చేసేవాళ్ళం, మధ్యలో ఆ మంచింగి ఈ మంచింగి శనక్కాయలో గిరకాయలో ఏదో తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పాష్గా ఒక కొత్తగా పేరు వచ్చింది, బ్రంచ్. అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్, బ్రంచ్ చేశాను నేను అంటారు. దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఇప్పుడు ఏమైపోయింది, టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ నువ్వు సరైన పద్ధతిలో వాడుకుంటే గుడ్. ఇప్పుడు అది కాకుండా బ్యాంకులో మనం డబ్బులు దాచుకున్నామమ్మా, ఏమవుతుంది, పెరుగుతూ 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 మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మన బాడీలో ఏం చేస్తున్నాం, తింటున్నాం కానీ ఖర్చు పెట్టటల్లా, ఎక్సర్సైజ్ లేదు. ఇదివరకు మేము చదువుకున్నప్పుడు ఫిజికల్ ఫిటీ అనేది ఉండేది మస్తుగా. ఎందుకంటే కరెక్ట్గా వీక్లీలో 2 times or 3 times మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇష్టం ఇచ్చిన ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడుంది నీకు, ప్లే గ్రౌండే లేదు కొన్ని ప్లేసుల్లో, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు మనం తిన్నది ఏమైపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది, ఒబెసిటీ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేసరికి ఏమవుతున్నాయి, ముందు ఒబెసిటీ వచ్చేస్తుంది మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాను. అది కూడా కాదు, మన కన్వీనియన్స్ ఫుడ్స్ చాలా వచ్చేసినాయి. వితిన్ 2 minutes కుక్ చేసుకునే ఫుడ్, రెడీ టు ఈట్ ఫుడ్, మ్యాగీ, రెడీ టు ఈట్ ఫుడ్, ఇవన్నీ వచ్చేయడానికి మనం కూడా లేజీ అయిపోయినాం. ఇంట్లో నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు వంట కరెక్ట్గా చేస్తుంది అంటే లైటర్ వే చెప్తున్నాను, అంటే అందరూ చేస్తున్నారని అనుకోను. ఇప్పుడు మనం ఈజీ లైఫ్కి అలవాటు పడ్డాం. అలా కాకుండా ఒక సింపుల్ బ్యాలెన్స్ చెప్తా నేను. తిన్నది ఖర్చు పెట్టుకున్నాం అనుకో, ఎలాంటి జబ్బులు రావు. నువ్వు ఇప్పుడు సపోజ్ ఈరోజు నాకు ఒక ఐస్ క్రీమ్ తినాలని కోరుకుంది, ఓకే, నా బంటికి పడదు, తినాలి, నాకు కోరికుంది, తింటాను. కానీ నైట్కి నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, కొన్ని క్యాలరీస్ తగ్గించుకోవాలి. ఏం లేదనుకో, ఒక గ్లాస్ పాలు, కొంచెం కర్డ్స్ తినేసేసి అయిపోతుంది. అట్లా కాకుండా ఏం చేస్తున్నాం, తింటున్నాము
మనం యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్ అయిపోయింది మనకి. దాంతో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఒబేసిటీ, హైపర్ టెన్షను, ఇవన్నీ వచ్చేసి డయాబెటీస్. ఇప్పుడు ఎవరిని అడుగు డయాబెటీస్, ఇప్పుడు హైదరాబాద్ డయాబెటీస్ క్యాపిటల్. ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు నువ్వు తిన్నది ఖర్చు పెట్టుకొని నువ్వు యాక్టివ్గా ఉంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు. ఏమీ లేదు, కారు ఇంట్లోంచి కాలు తీస్తే బయట పెడితే మనం నడము, అవునా కదా? ఇదివరకు మనకు బస్ కాచేయాలంటే పరిగెత్తేవాళ్ళం. ఇవన్నీ పోతే ఇప్పుడు ఏమైపోయింది, జనాల్లో టీనేజర్స్ ముఖ్యంగా జీరో సైజ్ అంటున్నారు. జీరో సైజ్ ఏమంటున్నారు? బ్రేక్ఫాస్ట్ ఫోర్ గుడ్. అస్సలు బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు రాత్రి డిన్నర్ తక్కువ తిన్నావు, మధ్యాహ్నం లంచ్ తక్కువ తిను, డిన్నర్ కొంచెం బాగా తిను, బ్రేక్ఫాస్ట్ మాత్రం మంచిగా చెయ్యి. ఎందుకంటే నీకు రాత్రి 8 గంటలు తింటావు, 9 నుంచి పొద్దున 8 గంటల వరకు కడుపు ఖాళీగానే ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, హెచ్సిఎల్ సెక్రెట్ అవుతుంది బాడీలో. హెచ్సిఎల్ సెక్రెట్ అయినప్పుడు ఎక్కడ పోతుంది, అది నీ ఇంటెస్టినల్ ఆ లేయర్ పైన, మ్యూకోజా పైన పనిచేస్తుంది. ఇప్పుడు తర్వాత ఎసిడిటీ డెవలప్ అవుతుంది, అల్సర్ వస్తుంది, ఇవన్నీ అలా వచ్చేస్తాయి. అలా అవాయిడ్ ఉండకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ మంచిగా ఇంట్లో అమ్మ నాన్న ఏం చేసి పెడతారో అది తినేసేయి. ఏదేమో ఇప్పుడు మనకేమైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడి నుంచో ఆర్డర్ తెప్పించుకుంటున్నాం, తింటున్నాం. అది వద్దు మనకి. చేసుకో, ఇంట్లో వీలైనంత వరకు స్వయంగా చేసుకొని మంచిగా తినండి, హ్యాపీగా ఉంటుంది. అని దాంతో ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు నువ్వు పొద్దున్నుంచి లేచి నాకు తలకి నొప్పిగా ఉంది, చిరాకుగా ఉంది, టెన్షన్గా ఉంది, ఈ పని చేయలేను, ఆ పని చేయను అనుకో, నువ్వు ఈవినింగ్ వరకు అట్లానే ఉంటావు. సపోజ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, టుడే ఈజ్ అ రియలీ గుడ్ డే, ఐఎమ్ వర్కింగ్ వెరీ నైస్, మై బాస్ ఈజ్ గుడ్, ఐ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్, లెట్ మీ షేర్ దిస్ వన్ విత్ మై ఫ్రెండ్ అని అనుకున్నావు అనుకో, విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీ, అండ్ ఆ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ రియల్లీ క్రియేట్స్ థింగ్. ఇప్పుడు అది ఎంతమందిలో చూస్తున్నావు నువ్వు? అందరూ స్ట్రెస్సే. నువ్వు ఎవ్వరిని కడుగు. ఇప్పుడు అందుకే కదా మాకు వైపున యోగా చేయమంటున్నారు, మెడిటేషన్ చేయమంటున్నారు. మనం ఇదివరకు ఇప్పుడు యోగా మెడిటేషన్ ఎప్పుడు అనుకోలే, ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకునేవాళ్ళం. నేను ఐఎమ్ ఏ షటిల్ కాక్ ప్లేయర్, మిక్సర్ డబుల్స్ ఆడేదాన్ని నేను పిహెచ్డి చేసేటప్పుడు, త్రోబాల్ ప్లేయర్. I learned swimming at the age of 22 years while doing PhD. All rounder అసలు మీరమ్మా. తర్వాత I used to participate in all cultural activities. డాన్స్ అన్నిట్లో ఉండేదాన్ని. అన్నిటికంటే ముఖ్యం సిఎఫ్టిఆర్ఏలో ఏదో ఒక క్వశ్చన్ రాసుకున్నాను. సిఎఫ్టిఆర్ఏలో మీ ఎక్స్పీరియన్స్ అంటే నేను పిహెచ్డి చేసేటప్పుడు సిఎస్ఆర్ఏ ఫెలోగా ఉన్నాను. మైసూర్లో ఈ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్, వెల్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. నా రూమ్ పైన స్విమ్మింగ్ పూల్ పైన ఉండేది, రోజు చూస్తూ ఉండేదాన్ని స్విమ్మింగ్ పూల్. చూసి మా లేడీ ఉమెన్ వాచ్మెన్ ఉండేది అనమాట, ఆమె మలయాళీస్కి అందరికీ స్విమ్మింగ్ తెలుసు. సో ఆమెను తీసుకొని తెల్లవారుజామున 4 o'clock వెళ్ళేదాన్ని పూల్లోకి. మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ న్యూస్, పిలిచి తిట్టేసాడు, నువ్వు నేర్చుకోవాలంటే కోచ్ దగ్గర నేర్చుకో, క్రాంప్స్ వచ్చేస్తే ఏం చేస్తావు. బట్ దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్. తర్వాత మైసూర్లో దసరా టైంలో ఫ్లవర్ అరేంజ్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు ఓ పబ్లిక్కి. మాకు సిఎఫ్టీలో మంచి రోజ్ గార్డెన్ ఉండేది. నేనేం చేసేదాన్ని, రాత్రిపూట ఆ వాచ్మెన్కి ఏదో కొంచెం చెప్పి మంచి రోజ్ ఫ్లవర్స్ విత్ స్టెమ్స్ తోటి అన్ని కలర్స్ బకెట్ నీళ్ళల్లో వేసి పెట్టుకొని పొద్దున్నే వెహికల్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ 8కి వెళ్ళిన దాన్ని మహారాజా ప్యాలెస్లో ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసి ప్రైజ్ తీసుకొని ఈవినింగ్ 6 o'clock వచ్చేదాన్ని. ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు గెట్ ప్రైజెస్. నాకు చాలా ఇష్టం ఫ్లవర్ అరేంజ్మెంట్ అంటే. అప్పుడు అది అంటే మహారాజా వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళని పబ్లిక్కి, ఎనీబడి కెన్ పార్టిసిపేట్ నామినల్ రిజిస్ట్రేషన్ తోటి. బట్ ఐ యూస్ టు స్పెండ్ క్వైట్ ఎలా యాక్సెసరీస్ అంతా ఉండాలి కదా ఫ్లవర్ అరేంజ్మెంట్ అంటే. ఒక పువ్వులును కంటైనరే కాదు కదా, సైడ్ ఇది కూడా ఉండాలి కదా. బట్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ వన్ సైడ్ బై మై స్టడీస్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో మీరు చూస్తున్నట్టయితే మీరు ఎన్నో అవార్డ్స్ని కూడా తీసుకున్నారు, దగ్గర ఒక 25 అవార్డ్స్ తీసుకున్నారు. కొన్ని మీకు ఒక స్పెషల్ అవార్డు తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉంటాయి, అన్నీ స్పెషలే. అవుట్ ఆఫ్ 25లో కొన్ని స్పెషల్ మూమెంట్స్. చదువుకునేటప్పుడు వచ్చింది మేరీ క్లర్క్ మెమోరియల్ స్కాలర్షిప్ అని.
అప్పుడు ఎంఎస్సి చదువుతున్నాను నేను. ఫస్ట్ ఇయర్ ఒక $100, సెకండ్ ఇయర్ ఒక 100 అప్పట్లో. 68 ఆ టైంలో 67, 68లో మిచిగన్ అప్పుడు కెనడా నుంచి వచ్చింది అది. దాట్ వాజ్ అ గ్రేట్ థింగ్. స్టడీస్ టైంలో మేరీ క్లర్క్ మెమోరియల్ స్కాలర్షిప్ అదొకటి. తర్వాత పిహెచ్డి చేసేటప్పుడు సిఎస్ఐఆర్ ఫెలోషిప్, దట్ ఈస్ ఆల్సో గ్రేట్. పోస్ట్ డాక్టరల్ ఫెలో కూడా సిఎస్ఐఆర్ ఫెలోషిప్. ఇంకా తర్వాత సర్వీస్లో చేరిన తర్వాత ఫికీ అవార్డు ఒకటి వచ్చింది, అదొకటి. ఎమినెంట్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డు. సో తర్వాత రాజమ్మాల్ పి దేవదాస్ మెమోరియల్ అవార్డు అని ఒకటి వచ్చింది. దానికి నాకు 15 గ్రామ్ గోల్డ్ మెడల్ వచ్చింది. అయ్యో, నాకు తెలిసి ఉంటే ఆ చైన్ వేసుకొని వచ్చిండేదాన్ని. నేను ఐ డింట్ melt it, that one. It was very nice. They have given me that gold medal. Okay. So I put it in that chain and then I am just using that one. నాకు ఐడియా వేసుకొని వచ్చిండేదాన్ని. సో అంటే దట్ ఈస్ అ మెమరీ. గోల్డ్ షాప్ తీసుకెళ్ళాను, మెల్ట్ చేయమంటే లేదమ్మా మంచి బంగారం ఇది చెయ్యొద్దు అని అన్నాడు. సరేలే, ఎందుకు, అది మెమరీ అవార్డు కదా, నేను ఎందుకు తీసుకున్నాను, అది పెట్టుకున్నాను. అట్లా అలా ఏదో మామూలుగా వస్తూ ఉంటాయి, అది చాలా చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. అయితే మామూలుగా ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్కి అట్లా అట్లా వస్తూ ఉంటాయి. అన్నిటికీను ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఏదో వస్తుంటే చిన్న చిన్నగా పర్వాలేదు, అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ యువర్ యాక్టివిటీ, దట్స్ ఆల్. సో దట్ గివ్స్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు నేను షేరింగ్ దట్ న్యూస్, నాకు నిజంగా నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతామని తెలిసింటే గోల్డ్ మెడలే చూపించేదాన్ని, మీకు చక్కగా కనపడేది కూడా. ఇంకా సో స్వీట్ ఉంచుకున్నారు అది అలా. నాకు అమ్మ అది కదా, అట్లా మామూలుగా అవార్డు అంటే ఏదో ఇస్తారు, అట్లా కాదు కదా. తర్వాత టీచ్ చేసేటప్పుడు అట్ యూనివర్సిటీ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు. అండ్ ఐసీఆర్ నుంచి నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది, అప్రిషియేషన్ సర్టిఫికెట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్కి. ఓకే. ఇవే కాకుండా నేను ఐ హ్యావ్ కంప్లీటెడ్ 22 ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఫండెడ్ బై ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో అది నాకు ఇప్పటివరకు గుర్తింపు అనమాట. నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అంటే బేసిక్గా నేను హోమ్ సైన్స్ పర్సన్నే, కానీ న్యూట్రిషనిస్ట్గా, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజిస్ట్గా, ఉమెన్ ఎంపవర్మెంట్గా, ఈ విధంగా అన్ని ఫీల్డ్ల్లోనూ, డైరీ టెక్నాలజీ, తర్వాత ఫిషరీస్, ఇట్లన్నిటిలోనూ విన్నానమాట. ఇదే కాకుండా ఇంకోటి ఏదంటే మామూలుగా నవ్ అట్ ప్రెసెంట్ ఐ ఆమ్ దేర్. ఇప్పుడు చాలామందికి ఏంటి ఉద్యోగాలు లేవు కదా, గవర్నమెంట్ కొంత స్టార్టప్స్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ బైరాక్ వాళ్ళు తర్వాత ఇట్లా ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక 40,000 ఇస్తారు టు ఎస్టాబ్లిష్ ఎనీ ఆఫ్ ద యూనిట్. దానికి నేను రివ్యూర్గా ఉన్నాను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. అంటే ఇప్పటికి ఇది 25th కాలో ఏమో వచ్చింది. అంటే దాంట్లో నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసావనుకో, అది ఇన్ హౌస్ రివ్యూ అయిన తర్వాత ఎక్స్టర్నల్ రివ్యూస్కి పంపిస్తారు. దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద రివ్యూర్ అనమాట. ఇప్పుడు నేను రివ్యూస్ చేసి ఓకే ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ద ఫండింగ్ అని అంటే యూ విల్ గెట్ ద ఫండింగ్ ఫర్ దట్. అంటే కొంచెం నీకు ఇనీషియల్ ఫండింగ్ వస్తుంది, కొంచెం సపోర్ట్, మానిటరీ సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. సో వేరియస్ సబ్జెక్ట్స్లో దానికి వస్తుంది అనమాట. మొదట్లో అయితే దానికి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు అప్లై చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు కదా. అది దీంట్లో నాకు బాధ అనిపించేది, ఏంటి ఇట్లా వచ్చేది, వీళ్ళని ఎలా ప్రమోట్ చేయాలని. అప్పుడు కొంచెం ఆలోచించి సజెషన్స్ పెట్టాను. మీరు ఒక అడ్వైజర్ గ్రూప్గా పెట్టుకోండి, తర్వాత ఒక అడ్వైజర్ని పెట్టుకోండి, మీరు యూ కెన్ ఆపరేట్ ద ప్రాజెక్ట్ విత్ ద టీమ్ మెంబర్స్, ద స్ట్రెంత్ ఆఫ్ ద టీమ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్. అట్లా అట్లా అని చెప్పి మోడిఫికేషన్స్ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ నౌ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఐఎమ్ గెటింగ్ గుడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ద రివ్యూ అండ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో నాట్ ఓన్లీ రివ్యూయింగ్ దేర్ ఫర్, ఐఎమ్ లెర్నింగ్ హౌ దేర్, ఐ మీన్ దే వే ఆఫ్ ప్రజెంటేషన్, దే వే ఆఫ్ pictorial presentation. Okay. So happy, and it is a mutual thing. And I will not say no, not for the sake of no, why should I do? No, I am learning this. Yes. And not only this, international journals review and free of cost. I do that one. Some subjects they just put me, madam, you just evaluate this, madam. They're bored on, they put, I will just into that. సో ఇప్పుడు చూస్తున్నట్టుగా అయితే డిసీజెస్లో కొత్త కొత్త పేర్లతో కూడా వస్తున్నాయి డిసీజెస్ అనేవి. సో ఎవర్ గ్రీన్ ఏంటి అంటే డయాబెటీస్. సో ఆ పేషెంట్స్కి మీరు ఎటువంటి ఫుడ్ తినాలని మీరు సజెస్ట్ చేస్తారు? నేను ముందే నీకు చెప్పాను, బేసిక్గా బాగుండాలంటే ఏం తిన్నావో అది ఖర్చు పెట్టే. అవును, అవునా? అవును. ఫస్ట్ థింగ్ అది ఫాలో చేయి. ఓవర్ ఈట్ చెయ్యొద్దు, లేజీనెస్ వద్దు, యాక్టివ్గా ఉండు.
వీలైనంత వరకు పాజిటివ్ మైండ్తో ఉండు. ఎందుకంటే నీకు స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, అరే నేను ఈ వర్క్ ఉంది, నేను చేయలేకపోతున్నాను, ఎట్లానా, ఏం చేయాలా అనుకున్నామంటే అది స్ట్రెస్సే. లేదు, యు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, ఓకే అండ్ ప్రయారిటైజ్, ఈ వర్క్ నేను ఇప్పుడు చేయాలి, రేపటి వరకు నేను చేస్తాను, ఎల్లుండి వర్క్ ఉందిగా రేపు చేసుకుంటాను, లేదు వీళ్ళతో కాంటాక్ట్ చేయాలి, ఇది లెట్ మీ కంప్లీట్. యూ జస్ట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, ఏది ఫస్ట్ చేయాలి, అప్పుడు నీకు స్ట్రెస్ ఉండదు. అర్థం కాలా? లేదనుకుంటే ఆ వర్క్ అంతా నువ్వు పెండింగ్ చేసుకొని నువ్వు లేజీ అయిపోతావు కదా. ఎందుకు అంత బాధ ఎందుకు? అదే స్ట్రెస్ లా కూడా ఫామ్ అవుతుంది. స్ట్రెస్సే కాదు, చాలా మంది ఏం చేస్తారు చెప్పనా, నేను చాలా బిజీగా ఉన్నానంటారు. బిజీ అనేది ఏమిటి? నువ్వు బిజీ అన్న వర్డ్ నువ్వు ఎప్పుడు వాడతావు? నువ్వు ఆర్గనైజ్ చేసుకోలేనప్పుడు. అవునా కదా? బిజీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా బిజీ, నేను రిటైర్ అయ్యాను నామకే వాస్తే, బట్ ఐఎమ్ బిజీ. But I will not say that I am busy. Till yesterday, by the time I finished my meeting, I came home, it was 6 o'clock. But today I can easily say, no, today is not possible for me. No, it's not that. Oh, I see. Only thing is, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. టెంప్టింగ్ అని అన్నట్టుగా లాట్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఆర్ దే. మనకి ఇదివరకు కొంతే లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు కొత్త నేమ్స్తో కొత్త అట్రాక్టివ్గా వచ్చేస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒకటి ఉంది, స్ట్రెస్, స్ట్రెయిన్, ఓవర్ ఈటింగ్. నాట్ ఓన్లీ ఓవర్ ఈటింగ్, యువర్ టైమింగ్స్. ఇప్పుడు లంచ్ కొంతమంది 4 o'clock చేస్తారు బికాస్ ఆఫ్ యువర్ వర్క్ ప్రెషర్. అండ్ నైట్ డిన్నర్ ఎప్పుడు చేస్తున్నావు? 3 o'clock, 4 o'clock. వెన్ ఆర్ యూ స్లీపింగ్? 5 o'clock. అండ్ వెన్ ఆర్ యూ గెట్టింగ్ అప్? 12 o'clock. యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ దే, డైరెక్ట్ లంచ్. మరి నీ బాడీ ఎక్కడ తట్టుకోగలదా చెప్పు? ఎందుకో నన్నే అంటున్నట్టుందమ్మా, నేనే అవన్నీ చేసేది ఫస్ట్. ఇమాజిన్ చెయ్యి నువ్వు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు, ఇప్పుడు కొంత ఉంటుంది మనకి, ఓకే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ. ట్రూ. అవునా కదా? ఇప్పుడు ఓకే నేను చెప్తాను, ఇప్పుడు నేను చిన్నప్పుడైతే నేను పరిగెత్తేదాన్ని, ఇప్పుడు నన్ను పరిగెత్తమంటే పరిగెత్తగలనా? లేదు, ఐ హ్యావ్ టు స్లో డౌన్ మై వాక్. ఇప్పుడు నాకు ఎంత పనికి వస్తుంది? నాకు ఇప్పుడు నా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అవునా? మరి నా తిండి నేను అంత తినలేను కదా, తిన్నది కొంచెమే, అంత చాలు. ఎంతవరకు? నా బాడీ మెయింటైన్ ఎంతవరకు. ఇప్పుడు అదే కాకుండా నేను రోజు కూర్చున్న, అవును పూరి ఇష్టం, దోశ ఇష్టం, మసాలా దోశ బాగుంది కదా అని రోజు 2 దోశలు పొద్దున్న తినేసి అనుకో, మధ్యాహ్నం 1 దోశ తింటాను, ఇంకేమైపోతుంది? ఓవర్ హాఫ్ తిను చాలు. నా బాడీకి, నా యాక్టివిటీకి హాఫ్ చాలు. ఎందుకు చెప్తాంటే యాక్టివిటీ, నీ యాక్టివిటీ ఆర్ డిఫరెంట్. నువ్వు పరిగెత్తగలవు, జంప్ చేయగలవు, చెయ్యాలనుకుంటే చేయగలవు. ఇప్పుడు నేను పరిగెత్తలేను, జంప్ చేయలేను. ఎంతసేపు కూర్చుంటాను, ఎంతసేపు మాట్లాడతాను. నా మెంటల్ వర్కే ఉంది, ఫిజికల్ వర్క్ ఉందా? లేదు. దానికి తగినట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో. అప్పుడు నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చు. నీకు కావాల్సింది తిను, యాక్టివిటీ చేయి, తినేది ఖర్చు పెట్టేది, ఈ 2 చూసుకో. బ్యాలెన్స్ ఉండాలి నీకు ఎప్పుడు. ఇప్పుడు ఎందుకంటే బాడీలో ఎడిపోస్ టిష్యూ ఉంటుంది, నువ్వు తిన్నప్పుడు ఏమవుతుంది, అది ఎన్లార్జ్ అవుతుంటుంది, బ్లోట్ అవుతాం. తగ్గడానికి మనం ఏం చేస్తాం? డైటింగ్ అంటారు ఒకళ్ళు, ఇది తినమని ఒకళ్ళు అంటారు, అది తినమని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అన్ని కొత్త రకాల వర్డ్స్. ఏం అక్కర్లా. నేను చెప్పేది సింపుల్, నువ్వు తినేదంటే కొంచెం మోతాదు తగ్గించుకొని తిను. ఓకే, ఇంత తినేది అంతే తిను, 2 సార్లుగా తిను. ఈజీ. యు ఆర్ మెయింటైనింగ్, యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ సెల్ఫ్. అది నువ్వు మర్చిపోయి ఓకే అక్కడ పెట్టారు కదా తినేసేద్దామని అంటే కూర్చుంటాను, కుర్చీలో కూర్చుంటాను, టీవీ చూసుకుంటావు, పక్కన పల్లీలు తింటూ, ఇంకో పక్కన ఇంకోటి తింటూ, ఇంకో పక్కన ఇంకోటి తింటూ అయిపోయి. చిప్స్, పొటాటో చిప్స్, వీ లైక్ ఇట్. మరి దాంట్లో ఎంత ఫ్యాట్ వస్తూ ఉంది? ఇవన్నీ తెలియాలి కదా మనకి. తెలియకోకుండా అందులో వాళ్ళు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు, కానీ మనకి యమ్మీగా కనిపించింది కొనుక్కోవాలి, తినేయాలి, అంతే. మనం ఏంటంటే కన్వీనియన్స్కి అలవాటు పడ్డామమ్మా, బాగా లేజీ లైఫ్ అయిపోయింది, యాక్టివ్నెస్ లేదు. తర్వాత ఇప్పుడు కూడా ఇంకోటి ఏమైపోయింది, మనిషికి ఆప్యాయత తగ్గిపోయింది. ఇప్పుడు మన పూర్వకాలంలో చూడండి, ఆ అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆ అటాచ్మెంట్ చాలా డైల్యూట్, అది ఒక్కటే వచ్చేస్తుంది అంతవరకు. దానివల్ల మనకి బాధలు వస్తున్నాయి అన్నమాట.
ఇప్పుడు చాలామంది షుగర్ తినకూడదు అంటారు కదమ్మా, షుగర్ తింటే బ్లోట్ అవుతుందని కానీ ఫ్యాట్ అవుతామని కానీ, దాని మీద అసలు మీరు ఏమంటారు? అసలు స్వీట్స్ అంటేనే కొంతమంది ముట్టుకోరు ఎందుకంటే షుగర్ అని చెప్పి. సో అసలు మీరు ఏమంటారు? షుగర్ ఏం లేదు, మోతాదుగా తినచ్చు. ఇప్పుడు షుగర్ నీకు నీకు డయాబెటీస్ రానంత వరకు నువ్వు బాగానే తింటా ఉన్నావు కదా. ఓకే, డయాబెటీస్ వచ్చింది, కొంచెం మొదట్లో కొద్ది తగ్గించేసుకొని తాగు, తర్వాత షుగర్ అవాయిడ్. అసలు యాక్చువల్గా కల్ప్రిట్స్ షుగరు, ఆయిల్, సాల్ట్, ఈ 3 కల్ప్రిట్సే మన హెల్త్కి. ఎక్కువ సాల్ట్ తిన్నా బాధే, ఎక్కువ షుగర్ తిన్నా బాధే, ఎక్కువ ఆయిల్ తీసినా బాధే. ఈ 3టిని నువ్వు రెగ్యులర్ చేసుకొని తిను. ఇప్పుడు నువ్వు పూరి చేస్తే చాలా ఇష్టంగా తింటావు, ఇడ్లీ చేస్తే అంత తినవు. ఒకరోజు తింటావు, 2వ రోజు తినవు. అమ్మ రోజు ఇడ్లీనేనా అంటావు. ఇప్పుడు అదే రోజు దోశ వేసి పెట్టు, మసాలా దోశ బ్రహ్మాండంగా ఉంది, లంచ్ బాక్స్లో కూడా అదే పట్టుకెళ్తాం. మరి దాంట్లో నీకు ఆయిల్ ఎక్కువ వస్తుందా లేదా? పూరి చేసి పెట్టు. ఇప్పుడు అలా కాకుండా నువ్వు లెగ్యూమ్స్ ఉన్నాయి, అన్ని మోతాదులో తిను. కొంతమంది కొంత ఫుడ్ని అసలు దగ్గరికి రానిగిరు, అట్లా కాదు, అన్నీ బ్యాలెన్స్గా. ఆకుకూరలు ఒకటి మంచిగా తింటే, ఇప్పుడు నిజంగా చెప్పినా మనకు చాలా న్యాచురల్ ఆకుకూరలు, న్యాచురల్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. అదే ఫారిన్ కంట్రీస్లో అట్లా లేదు, అన్ని రిఫైనింగే కదా, అన్ని స్టోర్డ్ వన్నే కదా. ఇప్పుడు అక్కడ నేనున్నప్పుడు కూడా ఆకుకూర కాయగూర తెచ్చుకుంటే జస్ట్ డీఫ్రాస్ట్ చేసేసి తాలింపులు వేసేసుకుంటాం, అయిపోయి కడగేసి కూడా పని లేదు, కట్ చేసే పని లేదు. ఇక్కడ మనం చక్కగా ఫ్రెష్గా తెచ్చుకుంటాం, వాష్ చేసుకొని కట్ చేసుకొని తింటున్నాం కదా. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నదాన్ని మనం వాడుకోవట్లేదు, అది మనం చేసే పద్ధతి. అంతే. అట్లా నిజంగా నీకు అసలు మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ అవర్ ఫుడ్ ఓన్లీ కదా, అవునా కదా. నీకు శక్తి కావాలి, ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి. మరి షుగర్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు, షుగర్ వెళ్ళాలి కదా. మరి షుగర్ ఈజ్ ఇంపార్టెంట్, మోతాదులో అంతవరకే. ఇప్పుడు ఏం చేస్తున్నా అదే కూడా, అందుకని ఇప్పుడు అందరూ చెప్తున్నారంటే వ్యాయామం చెయ్యి, మెడిటేషన్ రిలీవ్ యువర్ స్ట్రెస్. ఏమక్కల నువ్వు ఎందుకు అంత మెడిటేషన్ చేయక్కల, నువ్వు హ్యాపీగా నాతో మాట్లాడుతూ ఉండు, విల్ బి వెరీ హ్యాపీ. అట్లా అమ్మో నేను ఈరోజు వర్క్ చేయలేదే, ఈరోజు ఇక్కడికి వెళ్ళలేదే, అక్కడ ఆ పని చేయలేదే, ఇక్కడ వేళ చేయలేదే అని అనుకుంటా ఉన్నావంటే నీకు అదే స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నావు. అయిపోయింది నాకు, ఓకే ఐ హ్యావ్ ఫినిష్ దట్ జాబ్, ఐ హ్యావ్ ఫినిష్ దిస్ జాబ్, ఓకే ఫినిష్, లెట్ మీ గో, అయిపోయి. యు ఆర్ హ్యాపీ, యు ఆర్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ యాక్టివిటీస్, హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ ఫుడ్, హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హ్యావ్ ఎ స్వీట్ స్మైల్ ఆన్ ద ఫేస్. అది కరువైపోయింది, అది కరువైపోయింది ఇప్పుడు మనకి, అవునా కదా. అవునమ్మా, నవ్వమని అడగాలి, నవ్వితే నవరత్నాలు రాకపోతాయి. కాబట్టి లేదు, అట్లా లేదు, ఏం లేదమ్మా. నువ్వు బేసిక్ థింగ్ తెలుసుకున్నామంటే ఇది అవుతుంది. సో నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మీరు కన్వీనర్ ఆఫ్ ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ కదా, హైదరాబాద్ చాప్టర్, హైదరాబాద్ బ్రాంచ్కి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి, ఏంటి అసలు? ఇది ఏమిటంటే దీనికి కూడా హిస్టరీ నుంచి మొదలు పెడతాను. ఇది మామూలుగా ఎప్పుడంటే 1970 సంవత్సరంలో ఒక 12 మంది రిటైర్డ్ ఉమెన్ ఫోక్, అంటే సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయి డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది సొసైటీకి, టు ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ టు ద కమ్యూనిటీ అన్న వాళ్ళకి ఐడియా వచ్చింది. అది మనసులో పెట్టుకొని ఏం చేశారంటే ఒక 3 సంవత్సరాలు వర్క్ చేసుకొని 1973లో ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ అన్న ఆర్గనైజేషన్ స్థాపించుకున్నారు వాళ్ళు. అట్లా అనమాట. అది ఏ తారీఖు స్టార్ట్ చేశారంటే మామూలుగా జూన్ 13న స్టార్ట్ చేశారు. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఓకే, ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ ఇస్ మెయిన్లీ ఆల్ ఇండియా సోషల్ వెల్ఫేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ నాన్ ప్రాఫిట్, తర్వాత సెక్యులర్, నాన్ పొలిటికల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఇది యాక్చువల్గా దీని లక్ష్యం. మెయిన్ ఐడియా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు కదా, వీళ్ళకి 11 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన హైదరాబాద్ది ఒకటి అనమాట. హైదరాబాద్ 79లో స్టార్ట్ అయింది. డిఫరెంట్ ఒక్కొక్క సెక్రటరీ, కన్వీనర్ అట్లా ఉంటారు కదా. ఇప్పుడు నేను కన్వీనర్గా ఉన్నాను అనమాట. ఇప్పుడు 79 నుంచి కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇక్కడ 2 రకాలైనటువంటి
యాక్టివిటీస్ జరుగుతాయి. ఒకటి సైంటిఫిక్ యాక్టివిటీ, ఇంకోటి వచ్చేసేమో కమ్యూనిటీ లెవెల్లో. నువ్వు సైంటిఫిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు అన్ని బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ 12 మంది ఫౌండర్స్ ఏం చేశారు? డిఫరెంట్ బ్రాంచెస్. అసలు వీళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఇది స్టెమ్ అని నువ్వు విన్నావా లేదో, సైన్సు, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీర్, స్టెమ్ అంటారు దాన్ని. సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్. ఈ స్టెమ్లో ఉమెన్ ఎంట్రీ తక్కువైపోయింది. ఈ ఫీల్డ్లో ఎంట్రన్స్ ఆఫ్ ద ఉమెన్ స్టూడెంట్స్ చాలా తక్కువైపోయింది. దీన్ని మనం ఏ విధంగా చెయ్యాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ మెయిన్ ఐడియాతో వచ్చారు. ఇప్పుడు మన యాక్టివిటీస్ అని ఒకే లైన్లో పోకూడదు కదా, ఒకటి సైంటిఫిక్ లెవెల్లో, ఇంకోటేమో కమ్యూనిటీ లెవెల్లో. ఈ సైంటిఫిక్ లెవెల్లో ఏం చేస్తాం మామూలుగా, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద టెక్నాలజీ టు ద యూనివర్సిటీ లెవెల్, కాలేజీ లెవెల్, స్కూల్ లెవెల్, సైంటిఫిక్ టెంపర్ని తీసుకెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా చేస్తాం. అంతేకాకుండా ఉమెన్కి సైన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా సొల్యూషన్స్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకి లేడీస్ ప్రాబ్లం ఏంటంటే, చదువుకునేటప్పుడు కొంతమందికి మ్యారేజ్ అయిపోతుంది, డిస్కంటిన్యూ చేస్తారు, మళ్ళా తర్వాత ఎంట్రీకి రావాలని ఉంటుంది, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా. అలాంటప్పుడు చదువుకోవడానికి అవకాశం కావాలి కదా, అది డీబీటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా కొంత ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత యూ కెన్ ఎంటర్ అండ్ కంటిన్యూ ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్ అట్లా. ఎందుకంటే టు ఎంకరేజ్ ద ఉమెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సైన్స్. సో ఇప్పుడు అది వాళ్ళు ఆ లెవెల్లో చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ సిన్స్ ఇట్ ఈస్ ఎ వాలంటరీ, నాన్ ప్రాఫిట్, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళచ్చు అంటే, కాన్ఫరెన్సెస్ పెడతాం, వర్క్షాప్స్ పెడతాం, రౌండ్ టేబుల్ డిస్కషన్స్ పెడతాం, సైన్స్ వర్క్షాప్స్ పెడతాం. ఈ విధంగా నాట్ ఓన్లీ సైన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తాము, స్టూడెంట్స్ క్విజ్ పెడతాము, కొంచెం సర్టిఫికెట్స్ వాళ్ళకి +2 వాళ్ళకి, 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ వాళ్ళకి అలా పెట్టి అలా చేస్తుంటాం. ఇప్పుడు ఇదే కాకుండా కమ్యూనిటీ లెవెల్ అనేసరికి డే కేర్ సెంటర్, హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్. ఓకే, సో ఈ విధంగా కమ్యూనిటీ లెవెల్లో ఏమేమి ఉపయోగపడుతుందని చెప్పి చేస్తాం. అంటే ఈ విధంగా సర్వీస్ ఓరియంటెడ్. ఇట్ ఈస్ బేసికలీ వాలంటరీ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్, దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. సో ఈ విధంగా ఈ నాలెడ్జ్ని మనం పర్కులేట్ చేస్తుంటాం ఇటు ఉమెన్ ఫోక్కి. ఎందుకంటే ఇది ఉన్నదంటే మేము చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్, వీళ్ళకి ఉపయోగపడుతుంది, ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మనం చేస్తున్నాము. అది ఎందుకోసం దీంట్లో మేము వేరియస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇటు ఒక స్కూల్స్కి వెళ్ళి కొన్ని క్విజ్ కండక్ట్ చేస్తుంటాము టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్. మళ్ళీ తర్వాత కొంచెం నాలెడ్జ్, మేబీ న్యూట్రిషన్ పైన, మేబీ లేదా మ్యాథ్స్ పైన, లేదంటే ఇంకో సబ్జెక్ట్ పైన, ఇంజనీరింగ్ పైన, అంటే సూటబుల్గా ఆ రిసోర్స్ పర్సన్స్ కూడా నేనే అన్నీ మాట్లాడలేను కదా, మేము కూడా ఒక గ్రూప్ ఉంటాము. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని పిలుస్తాము, ఇప్పుడు ఇంజనీర్ వాళ్ళని పిలవాలనుకో, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇది కావాలి, ఇప్పుడు అందరూ ఏఐ అని మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అవునా కదా. అంటే సబ్జెక్ట్ ఏది కావాలి, ఏది ఎవరికి అవసరం అంతా తీసుకొని నాకు తెలిసిందా నేను ఎత్తి మీద రుద్దలేను కదా. నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ రీల్, ఓకే దిస్ బ్యాచ్ ఈస్ దిస్ వన్. అట్లా ఐడెంటిఫై చేసి టు ట్రాన్స్ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది చేస్తున్నాం అనమాట. అట్లా అంతే, ఇంకేం లేదు. ఎస్వి యూనివర్సిటీలో నేను ఎంఎస్సి చేశాను, ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, బిఎస్సి హోమ్ సైన్స్ జనరల్. బట్ ఎంఎస్సికి వచ్చేసరికి నేను స్పెషల్గా న్యూట్రిషన్ తీసుకున్నాను. ఐ జస్ట్ యూస్ టు కాన్సన్ట్రేట్ అండ్ ద సర్వీస్ స్టడీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అక్కడ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు, బట్ ఒకటి మాత్రం చేశాము. కొంతమంది మా స్టూడెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ చేసి కొంత డబ్బు సంపాదించి నర్సరీ స్కూల్కి కొంచెం డొనేట్ చేస్తాం అనమాట. కొంచెం అట్లా అంటే కొంచెం సపోర్ట్, కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మేము అంటే పిహెచ్డీ చేసేటప్పుడు అదే కాదు అట్లా ఉండేదన్నమాట. ఎక్కడ మాత్రం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రైజులు అయితే తీసుకునేదాన్ని. ఇప్పుడు నాయుడమ్మ గారని విన్నారో లేదో మీరు, నాయుడమ్మ ఆయన ఈ సైడ్ అతనే అనుకుంటా, వాళ్ళ మిసెస్ నాకు ఇచ్చింది అవార్డ్స్ పిహెచ్డీ చేసేటప్పుడు. అట్లా అట్లా తిరుక్కుంటూ వచ్చాను అంతవరకు. కాంపిటేటివ్ స్పిరిట్ అమ్మా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం బయట చదువుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక రోల్ మోడల్ మనం చూడాలి, మనం కూడా ఆ లెవెల్లో పెరగాలి అన్న ఉద్దేశం.
నీకు నిజంగా నేను చెప్పాలంటే జమున సినీ యాక్టర్ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ పోయిందని చెప్పాను, సీట్ రాలేదని చెప్పాను కదా. అప్పుడు నాకు కొంచెం 3 months డిస్టర్బ్ అయ్యాను. తర్వాత ఐ మేడ్ అప్ మై మైండ్. అప్పుడే ఏదో ఒక సినిమా చూస్తాను, నాకు సినిమాలు పిచ్చి బాగా ఎక్కువ. అప్పుడు నేను కొంచెం అంటే నేను డిటర్మిన్ చేసుకున్నా, ఓహో నేను ఐ షుడ్ లెట్ మీ హ్యావ్ అనదర్ డిగ్రీ లైక్ దిస్ అని మేడప్ చేసుకున్నాను. అదే చెప్పాను కదా, యూ షుడ్ హ్యావ్ ద గుడ్ రోల్ మోడల్. Whoever it is, you just take good points. Everyone will be having the good and the bad points. You take the good points, try to come up. ఇప్పుడు నువ్వు ఇందాక ఇంటర్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ అన్నావు కదా, సింగిల్ హ్యాండ్తో నేను స్టార్ట్ చేశాను ఆ ప్రోగ్రామ్. నాకు పవర్ ఉంది, దగ్గర నాలెడ్జ్ ఉంది, తీసుకున్నాను, డెవలప్ చేసాను, ఇచ్చినంతవరకు. దట్స్ ఆల్. దాని సక్సెస్ ఐ హ్యావ్ సీన్ ఇట్. అంతే. మీ సక్సెస్ వెనకతలు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు అంటే ఎవరమ్మా ఆ పర్సన్? ఎవరు లేరు, యువర్ సోలో? అట్లా అని కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్, ఫ్యామిలీ, అమ్మా నాన్న, వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అయితే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నేను ఈ రోజు ఇంత చదువుకొని వచ్చిన మా హస్బెండ్ సపోర్టు, మా పేరెంట్స్ సపోర్ట్. నేను చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో ఉన్నాను, నేషనల్ క్రెడిట్ కార్ప్. ఐ వాజ్ అన్ అండర్ ఆఫీసర్. I came to Secunderabad for one of the Republic parades. Okay. I have done a march here. Oh. And BSc second year lo. Great. And then I have attended 2 summer camps. I know the single barrel shooting. ఇప్పుడు నాకు ముందే చెప్పుంటే గన్ను కూడా తీసుకొని వచ్చేవాళ్ళు అంటారేమో. స్టూడియోలో అలా చేయరు. సో ఎన్సీసీలో ఉన్నాను. ఓకే. సో దాంతో నాకు కొంచెం జల్దీ. ఓకే. చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ అమ్మా మీరు? క్లాస్ ఫస్ట్? అమ్మో, కొంచెం నేర్చుకో. బిఎస్సిలో మాత్రం సెకండ్, హైయెస్ట్ సెకండ్ వచ్చింది. ఎంఎస్సిలో ఫస్ట్ 1 or 2. అంత పెద్ద. పిహెచ్డీకి అయితే ఫస్ట్ సెకండ్ ఏం లేదు, అప్పుడు డిగ్రీ అది ఇవ్వలేదు అప్పటి మాకు. ఓకే. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు అంతా కోర్సుకో అదంతా ఉంది కాబట్టి సిస్టమ్ మారిపోయింది కదా. బట్ అప్పట్లో చదువుకుని చాలా కష్టపడేవాళ్ళమ్మ. అప్పటి చదువు ఎట్లా ఉండేదంటే ప్రతిదీ మేము చూసి రాసి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు నీకు కంప్యూటర్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ సెమినార్ పెట్టాలంటే ఏం చేస్తున్నారు, ఇంటర్నెట్కి వెళ్తున్నారు, పేపర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు, హైలైటర్ తీసుకుని అంత బండిల్ తీసుకొచ్చి పెట్టినారు, టకటకడా చెప్పేస్తున్నారు, అయిపోయింది మేడం మేము మార్కులు వేయాలి. అది ఇంకా ఒకటమ్మా, ఇంకొకటి స్లిప్స్. మేము ఎట్లా చేసేవాళ్ళమో తెలుసా? స్లిప్ పాకెట్లో పెట్టి ఎగ్జామ్ ముందు రాయడమే. మేము ఎలా చేసేవాళ్ళమో తెలుసా? చక్కగా రెఫరెన్స్ కార్డ్స్ ఉండేవాళ్ళే, ఆధార్ ఇండెక్స్, సబ్జెక్ట్ ఇండెక్స్, ఇట్లా పెట్టుకుని జర్నల్ ఇంట్రెస్ట్ పెట్టుకొని రాసుకొని పెట్టుకుని ఇంతంత కార్డులు అనమాట రాసుకొని పెట్టుకొని దానంతా రాసి. ఇప్పుడు పిహెచ్డీ చేసినప్పుడు తీసేసి టైప్ రైటర్ కదా, అప్పుడు కంప్యూటర్ కాదు కదా, ఒక సెంటెన్స్ పోయిందంటే మనకు మొత్తం పేజ్ తీయాల్సిందే. ఇప్పుడు ఏముంది, కట్ అండ్ పేస్ట్, అరేంజ్ చేయటం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాకు ఇదివరకు ఇట్లా కాబట్టే మాకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు పూర్వకాలంలో ఎస్ఎల్సి చదివిన వాళ్ళ నాలెడ్జి ఇప్పుడు పిహెచ్డి చదివిన వాళ్ళ నాలెడ్జ్కి ఎక్కువ. ఐమ్ టెల్లింగ్. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చదువుతున్నాం, వామిట్ చేసేసుకుంటున్నాం, అయిపోయింది, మన బుర్రలో ఉండటల్లా. అప్పుడు మాకు ఇట్లా గ్రేడింగ్ సిస్టమ్, సెమిస్టర్ సిస్టమ్ లేదు. 1 year అంతా చదువుకొని ఫైనల్ ఎగ్జామ్ రాసేవాళ్ళం, అంతా చదివేవాళ్ళం కదా, గుర్తుండేది. ఇప్పుడు ఏంటి, నీకు ఈ టెస్ట్ పెట్టాం, క్విజ్ టెస్ట్ అయిపోయింది, అందులో అయిపోయింది, ఓకే ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా మనం చదువుకో. మాకు అట్లా కాదు కదా, మొదటి నుంచి కాబట్టి బుర్రలో కొంచెం నాలెడ్జ్ ఉంది అంతవరకు. అంటే సిస్టమ్ని బట్టి కూడా ఉంటుందమ్మా, మన సిస్టమ్ కూడా కొంచెం చూసుకోవాలి. అంటే ఇప్పుడు 9.98 వచ్చినా కూడా తక్కువ మార్క్స్, అవునా? మాకు అప్పుడు 60% వచ్చింది, గ్రేట్. ఫస్ట్ క్లాస్ 60 marks వచ్చినాయి అంటే చాలా గ్రేట్. మరి ఇప్పుడు నీకు 9.99 వచ్చినా కూడా యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే, ఇప్పుడు రైస్ కన్నా మిల్లెట్స్ అవి తింటే కొంచెం హెల్దీ అంటారు. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మనకి అంత న్యాచురల్ దొరకట్లేదు కదా. మిల్లెట్స్ మంచిదే, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్కి వీటికి నీళ్ళు ఎక్కువ అక్కర్లా పంటకి. మనం ఒకనొకప్పుడు మిల్లెట్స్ తినేవాళ్ళం, రాగి జావ తాగేప్పుడు. నేను ఎన్సీసీలో ఉన్నానంటే రాగి జావ తాగేదాన్ని. ఇప్పటికీ నేను రాగి సంగటి చేస్తాను, వారంలో ఒకసారి తింటాను, 2 రోజులన్నా తింటాము. ఓకే,
ఇప్పుడు మిల్లెట్స్ తినేవాళ్ళం, మధ్యలో కొన్ని కారణాల వల్ల వదిలేసాం. అది రైతులు కూడా పండించడం మానేశారు. ఇప్పుడు పంట లేదు, అవైలబిలిటీ లేదు, కాస్ట్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ చిరుధాన్యాలను ఏమనేవాళ్ళం, పేదవాని ఫుడ్ అనేవాళ్ళం. ఇప్పుడు రిచ్ మ్యాన్ ఫుడ్ అయింది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, అమ్మా జొన్న రొట్టి తిను, జొన్న జావ, రాగి జావ తాగు, ఇది తిను, అది తిను, మిల్లెట్స్ మీద చెప్తున్నారు. ఎందుకు? మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఆల్ ద మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. కాకపోతే వీటి మీద ప్రాబ్లం ఏంటంటే మనకి కొంచెం ప్రాసెసింగ్ చేసుకోవాలి, డీహల్లింగ్. ఓకే, తర్వాత కొంచెం ఎక్కువసేపు సోప్ చేయాలి. రైస్ అయితే మనకి అంత టైం అక్కర్లేదు. ఇప్పుడు మనకి రైస్ కంటే వీటిల్లో ఎక్కువనంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి ఫైబర్ ఈజ్ నాట్ ఏ న్యూట్రియంట్, కానీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే బౌల్ మూమెంట్ రెగ్యులరైజ్ చేయడానికి, కాన్స్టిపేషన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్, డయాబెటిక్స్లో బ్లడ్ షుగర్ లెవెల్ని క్విక్గా అబ్జర్వ్ చేయకుండా స్లో డౌన్ చేయడానికి కూడా అవసరం వస్తుంది. అందుకని మనం మిల్లెట్స్ అని పడుతున్నాము. ఇప్పుడు పంట పండించుకోకుండా రైతు మనకు కావాలంటే కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు కాస్ట్లీ ఫుడ్ కదా, ఒకనప్పుడు చాలా చీప్గా ఉండేది, ఇప్పుడు కాస్ట్లీ. అందుకే చెప్తున్నాం, పూర్ మ్యాన్ ఫుడ్ అంతా రిచ్ మ్యాన్ ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు తినటం మంచిదే, ఏదైనా కూడా మిక్స్డ్ చేసుకొని తినటం మంచిది. ఇప్పుడు కొంతకాలం ఏమనుకున్నాం మనం, చపాతీలు తినండి అన్నారు. ఇప్పుడు చపాతీ కూడా చపాతీ ఏదైనా, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తినకూడదు అనేది ఏం లేదు, లిమిటెడ్గా తిను. ఇప్పుడు మిల్లెట్స్ కూడా నీకు కావాలనుకుంటే తీసుకో. ఒకసారి ఇప్పుడు సమ్మరు, రాగి జావ చాలా ఇంపార్టెంట్. రాగి మాల్ట్ చేసుకొని తాగు, బజార్లో కొనుక్కునేది ఏం లేదు, మొలకెత్తించు, నానబెట్టు 2 రోజులు, ఒక రోజు మొలకెత్తించు, 2-3 రోజులు మొలకెత్తిస్తుంది. దాన్ని చక్కగా ఎండలో ఎండబెట్టు, లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకో. నువ్వు మాల్ట్ తాగు రోజు, రాగి పారిడ్జ్ తాగు. నీకు ఒకవేళ చేయటం కోసం జొన్న రొట్టి తిను, అది అందరికీ రాదు, అదొక ఆర్ట్. ఇప్పుడు అఫ్కోర్స్ బయట దొరుకుతున్నాయి మనకి, ఇప్పుడు అలాంటివి కొనుక్కోవచ్చు. జొన్న రొట్టి కావాలంటే కొనుక్కోవచ్చు, చపాతీ నాట్ దట్ అదర్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ చాలామంది లేడీస్ కర్రీ పాయింట్స్ పెట్టేస్తున్నారు, కూరలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, మనం మగ ఆడ ఇద్దరు పనిచేయటానికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ చేయడానికి టైం ఉండదు. సో పొత్తు 2 చపాతీలో అదో ఇదో 2 కర్రీలు తీసుకెళ్తే సరిపోతా ఉంది. ఇప్పుడు మనకి ఇదివరకు ఆ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు దాంట్లో కూడా నీకు కావాల్సిన చూస్ చేసుకో, అన్నీ వద్దని చెప్పటం లేదు, చూస్ చేసుకో, నీ బాడీకి ఏం పడుతుంది చూసుకో. చేయగలిగినప్పుడు చేసుకో, చేయలేనప్పుడు ఇది ఆప్షన్ ఉంది, అంతే. జస్ట్ ఆప్షన్ పెట్టుకో, అంతేగాని అంత ఇది. ఇప్పుడు అది ఒకరికి జీవనోపాధి అయిపోయింది. ఇప్పుడు చాలామంది మహిళలకు అది జీవనోపాధి, అవునా కదా? మరి అలాంటప్పుడు మనం దాన్ని నువ్వు వద్దు తినొద్దని అట్టా చెప్తాము, అవునా కదా? అట్లా కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు చేస్తుంది, హైజీనిక్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావనుకో, 5 స్టార్ హోటల్లో తిన్నదానికంటే రోడ్డు పక్కన అమ్మే వాళ్ళకి ఇడ్లీ తింటే నీకు చాలా, ఎందుకంటే అప్పుడప్పుడు మన కళ్ళ ముందు వేడిగా తీసిస్తాడు, పొగల కక్కుతూ ఉంటుంది. నువ్వు అదే 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి చూడు, వాడు ఎప్పుడు చేసి పెట్టుంటాడు. ప్రైస్ కూడా ఇక్కడ ఒక 50 ఉంటే అక్కడ 200 ఉన్న ఆశ్చర్యం. అయినా ఇది ఎక్కడేంటి, ఎయిర్పోర్ట్లో ఒకసారి నాకు అట్లానే జరిగింది. ఎయిర్పోర్ట్లో ఇడ్లీ సాంబార్ మైక్రోవేవ్లో హెడ్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు నేను ఫుడ్ పర్సన్, నాకు తెలియదు, అది తెలుస్తుంది, వాసన వస్తూ ఉంది. వాడు నాతో ఆర్గ్యూ చేయటం, చూడయ్యా ఇది రాదు, బాగాలేదు ఇది అంటే, లేదు మేడం మంచిది, ఇప్పుడు చేసింది వేడివేడిగా ఉంది. వేడివేడిగానే ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ అది వాళ్ళకి చేసింది కాదు, నిన్నటిదో మొన్నటిదో అన్నా. లేదు మేడం, లేదు మేడం, నా పర్సు నుంచి నా కార్డు తీసి చూపించాను. పెద్ద చెప్పమంటావా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి చెప్పనా, నువ్వు తీస్తావా అది? అప్పుడు భయపడ్డాడు, అంతే. అంటే ఇమీడియట్గా నా కార్డుని తీసి చూపించాను. ఎయిర్పోర్ట్లోనే జరుగుతున్నాయి అసలు, మరి ఇంకేం చెప్తాం. అది బాంబే ఎయిర్పోర్ట్లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇట్లా కల్తీలు నువ్వు అన్నావు కదా, కల్తీ ఇది కూడా ఒక విధమైనది, స్పాయిల్డ్ ఫుడ్. ఇప్పుడు ఆయిల్లో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది అంటారు. సో మీరు ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తారు? బేసిక్గా ఫుడ్ ఉండడానికి ఏం లేదు. ఆయిల్లో కొలెస్ట్రాల్ నువ్వు తినపైన నీ బాడీలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. అన్ని రకాల ఆయిల్ మంచిదే. నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేనేం చేస్తానంటే, మామూలుగా నువ్వుల నూనె చాలా మంచిది. ఇదివరకు మనం గానగ నుంచి తెచ్చుకునేవాళ్ళం, వాడుకునేవాళ్ళం, ఇప్పుడు మనకు అంత దొరకటల్లా. నేనేం చేస్తానంటే, ఇదయం అని చెప్పేసి ఇప్పుడు అమ్ముతున్నారు కదా, నేను అఫ్కోర్స్ ఐ షుడ్ నాట్ యూజ్ దట్ బ్రాండ్ నేమ్ కూడా. బజార్ దొరికే నువ్వుల నూనె తెచ్చుకొని, వేరే నూనె ఏదైనా సరే
మారుస్తూ ఉంటా. మ్మ్. 3 వంతులు అదైతే ఒక పార్ట్ ఇది కలుపుకొని పెట్టుకుంటాను నేను బాటిల్, అది వంటకు వాడుకుంటాను. ఓకే. ఇప్పుడు ఇంకోటి కూడా, నీకు మంచి స్వచ్ఛమైన నువ్వుల నూనె దొరికితే నేతి కంటే అది అన్నంలో వేస్తున్నా రుచిగా కూడా ఉంటుంది. అవును. పౌడర్లో వాటిల్లో వేసుకుంటే మామూలుగా ఇడ్లీ పౌడర్ వాటిలో అది చాలా టేస్టీ ఉంటుంది. అవును. సో ఆ విధంగా నువ్వు వాడుకోవచ్చు. నేను ఇట్లా కానీ బ్లెండ్ చేయమని చెప్పాను అనుకో, కమర్షియల్గా అది ఏ ఆయిల్ బ్లెండ్ చేస్తారో తెలియదు, కాబట్టి అది నా స్వహంగా నేను వాడుకున్నాను అట్లా. ఇప్పుడు ఆయిల్కి బదులుగా గీ అనేది మనం తింటూ ఉంటాం. గీ గుడ్ ఫ్యాట్ అంటారు. సో మనం గీని రీప్లేస్ చేసుకోవచ్చా? అంటే అది కూడా లిమిట్గా. ఇప్పుడు ఆయిల్ బదులు ఇప్పుడు ఒకనొకప్పుడు నువ్వు ఆయిల్ తినకూడదు, గీ తినకూడదు అన్నారు, ఇప్పుడు తినమని అంటున్నారుగా. అవును, తినమని అంటున్నారు. ఇప్పుడు నీ బాడీకి ఆయిల్ కూడా అవసరమా? ఒకటి చెప్పనా, 1 గ్రాము ఆయిల్ 9 కిలో క్యాలరీస్ ఇస్తుంది, అంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది. అదే ప్రోటీన్ 4 క్యాలరీస్ ఇస్తుంది, కార్బోహైడ్రేట్ 4 అంటే నీ శక్తికి. ఇప్పుడు అందుకనే ఆయిల్ కంటెంట్ మామూలుగా మనకు పర్ డేకి 20 నుంచి 30 గ్రాములు చాలు, కానీ మనం దానికంటే ఎక్కువే తీసుకుంటాం. అలానే సాల్ట్ కూడా 5 గ్రాములే చాలు, కానీ దానికంటే ఎక్కువ తీసుకుంటాం. అవునా కాదా? సో ఈ విధంగా ఏమిటంటే, ఇప్పుడు ఓకే ఒక రోజున డీప్ ఫ్రై చేసుకున్నాం, ఇంకో రోజున షాలో ఫ్రై చేయి, ఇంకో రోజున స్టీమ్ చేయి, కానీ ఆయిల్ ఈజ్ నీడ్, బాడీకి కావాలి. ఇప్పుడు ఆయిల్ లేకుండా ఏం తినకుండా ఉంటే చర్మం ఎండిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, కోల్డ్ సీజన్లో కోల్డ్ క్రీమ్ రాసుకుంటావు, ఎందుకు? ఆ డ్రైనెస్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు నీకు ఆ న్యాచురల్ డ్రైనెస్ రావాలి, ఉండకుండా ఉండాలంటే ఆయిల్ ఉండాలి కదా బాడీలో. ఏదైనా కూడా మితంగానమ్మా. ఇప్పుడు మనం ఏదో హాఫ్ నాలెడ్జ్తో మనం పోకూడదు. మన బాడీకి ఎంతవరకు సరిపోతుంది చాలదు అనేది అది చూసుకో. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు యంగ్స్టర్స్కి ఏం సజెషన్స్ ఇస్తారు? యంగ్స్టర్స్కి ఏం సజెషన్స్ అంటే, ఫస్ట్ స్టాప్ ద జంక్ ఫుడ్ ఈటింగ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ ఈటింగ్. ఒకవేళ తిన్నా లిమిట్గా తిను. ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే, ప్రతి ఇంట్లోనూ వన్స్ ఇన్ ఏ వీక్ అవుటింగ్ ఉండాల్సిందే. ఎవ్రీ సండే ఆర్ సాటర్డే లేకపోతే అది బిలో యువర్ స్టేటస్ అయిపోయింది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర బయటకు వెళ్ళి హోటల్లో తినేస్తే అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. అలా కాకోకుండా ఎప్పుడన్నా టేస్ట్ చేసుకొని తినొద్దని చెప్పటాలి, ఎప్పుడన్నా తిను, కానీ ముందు రెగ్యులర్ ఈటింగ్ ఆఫ్ ది జంక్ ఫుడ్ స్టాప్ చేయి. అండ్ దెన్ టేక్ హోమ్ ఫుడ్. ఇంట్లో అమ్మ ఏం చేసి పెడుతుందో వేడివేడిగా చక్కగా చేసుకొని తిని, కావాల్సిన చేయించుకొని తిను. తర్వాత ఈ రెండిటితో పాటు మంచి నిద్ర, మంచి వ్యాయామం, మంచి వాటర్. కొంతమంది మన లేడీస్ ఏం చేస్తాం, బయటకు వెళ్ళినప్పుడు వాటర్ తీసుకోం, వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్తాం. అవునా కదా? చాలా అది అవర్ ఫీలింగ్ అది. అందులో కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ బాగుండవు కూడా. అందుకని ఏం చేస్తాము, విల్ అవాయిడ్ ద డ్రింకింగ్ ఆఫ్ ద వాటర్. దానివల్ల మనకి చాలా అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. వాటర్ ఈజ్ ఎ ఫస్ట్ ఫర్ ఎనీ డిసీజ్. వాటర్ థెరపీ ఈజ్ రియల్లీ గుడ్. నీకు రోజులో 1.5 to 2 లీటర్స్ మినిమం వాటర్ తీసుకోవాలి. ఈ సమ్మర్లో మరీ డీహైడ్రేషన్ కాకుండా. అంటే ఈ మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, వీటితో పాటు ఫైబరు ఇంపార్టెంట్, వాటర్, ఇవి 2 న్యూట్రియంట్స్ కాదు, కానీ మన మెటబాలిక్ యాక్టివిటీస్కి వాటర్ ఇంపార్టెంట్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్కి ఇంపార్టెంట్. సో కాబట్టి వాటర్ ఈజ్ ఎ మస్ట్. నువ్వు చక్కగా డీహైడ్రేట్ కాకుండా వాటర్ తీసుకోవాలి. ఏ రూపంలో తీసుకో, బటర్ మిల్క్ తీసుకో, చాయ్ తీసుకో, వాటర్ తీసుకో. డోంట్ టేక్ ఆల్కహాల్. ఓకే, ఫ్లోలో అది కూడా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు ఏదో మేడం మీద లిక్విడ్ తీసుకోమని చెప్పింది కదా జెంట్స్, అమ్మ మేడం చెప్పింది కదా కరెక్ట్ అని తీసేసుకుంటే వాళ్ళు మళ్ళీ రేపొద్దున. ట్రూ. కాబట్టి అది ఒకటి. కొంచెం అన్నిటికంటే ముందు వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ, మన ఫుడ్ కంట్రోల్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యంగ్స్టర్సే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, జిమ్కి వెళ్ళిపోతున్నారు, క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు. అది అసలు వర్ది అయినా? ఏం కాదు. ఇప్పుడు జిమ్ వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, చేస్తున్నావు. ఇప్పుడు జిమ్కి వెళ్ళొస్తావు, 4 రోజులు బయటకి ఎక్కడికి వెళ్తావు, నీకు జిమ్ ఉండదు, ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. నేను చెప్పాను కదా, మన బాడీలోనే ఎడిపోస్ టిష్యూ ఉంది, అది పెరుగుతుంది. ఓకే,
నువ్వు తగ్గించాలని తగ్గించుకుంటున్నావు. బట్ అది న్యాచురల్గా ఉంది కదా, పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. ఇప్పుడు నేను ఈరోజు నాకు చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఆఫ్ ద రికార్డు, నేను నిజంగా మీగడ పెరుగుతూనే పెరిగా. ఈవెన్ దో అది నాన్ వెజ్ తినేదాన్నే కాదు. ఓకే. మంచి వెన్న, చిక్కటి పాలతో చేసిన పెరుగు మీద అంత మీగడే, అంత దాంతో తిని పెరిగాను. మా ఇంట్లో వాళ్ళు మంచి గిరియానీలు ఫిష్ చేస్తే వాళ్ళ పళ్ళెం వేరు, నా పళ్ళెం వేరు, అట్లా తినేదాన్ని. కోర్స్ తర్వాత చేంజ్ అయింది అనుకో, అంటే అట్లా ఉంటుంది అనమాట. అలాంటిది మనం అసలు వ్యాయామమే మర్చిపోయినాం, బయట దొరికేది దొరుకుతుంది, ఏం చేస్తాం? అది కాకపోతే. థ్యాంక్ యూ అమ్మ. మీ మాటల్లో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము. మేము కూడా ఆరోగ్యంగా ఉండడానికే ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం మాకు ఇచ్చి మాకు ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే ఏమీ లేదు, మీరు చెయ్యాలని డిటర్మిన్ చేసుకుంటే ఉంటారు. ఆరోగ్యంగా నేను ఉండాలి అని ఈ రోజు నుంచే మీరు డిటర్మైన్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, అంతే. ఉందాం, అందరూ ఉందాం ఈ రోజు నుంచి అమ్మతో. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.